వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. అదేంటి టెంపుల్కి వెళ్తానని రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చింది అని అనుకుంటున్నారా? టెంపుల్ హైదరాబాద్లో కాదు, ముంబైలో ఉంది. ఇంతకీ నేను ఏ టెంపుల్కి వెళ్తున్నానో గెస్ చేసి కామెంట్ చేయండి. ఎయిర్పోర్ట్లో అయితే చాలామంది ఉన్నారు. సో డొమెస్టిక్ అయితే 2 అవర్స్ బిఫోర్ కాదు 3 అవర్స్ ఉండండి. ఇంటర్నేషనల్ అయితే 3 అవర్స్ అని వాళ్ళు చెప్తారు. 4 అవర్స్ బిఫోర్ ఉండండి. చెక్-ఇన్కి చాలా టైం పడుతుంది. చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత ఫ్లైట్ అయితే ఎక్కాము. నేను ఎప్పుడూ ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా మార్నింగ్ 11కి అయితే చందమామని చూడలేదు. ఇదిగోండి చూపిస్తాను. చందమామ భలే ఉంది కదా, కనిపించిందా మీకు? ఓకే, 1 అవర్ జర్నీ తర్వాత వీ రీచ్ ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లాస్ట్ టైం ద్వారకా వచ్చినప్పుడు ముంబైలో ఫ్లైట్ అయితే షిఫ్ట్ అయ్యాము. అప్పుడు ముంబై సిటీలోకి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు ముంబై సిటీలోకి అయితే వెళ్తున్నాము. మీరు కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ని చూసేయండి. ఇక్కడ చిన్న ఫౌంటైన్ ఉంది. ఈ ఫౌంటైన్లో వాటర్ రీసైకిల్ అవుతూ ఉన్నాయన్నమాట. మేము బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాము. ఎయిర్పోర్ట్లో మొత్తం ఆర్టిఫిషియల్ గ్రీనరీ అస్సలు లేదు. న్యాచురల్ ప్లాంట్స్ని అయితే పెట్టారు. ఇంకొక చిన్న ఫౌంటైన్ ఇక్కడ ఉంది. క్యాబ్ తీసుకొని హోటల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము.